నేను జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు బాలా త్రిపుర సుందరి అండి. మరి మన జంగారెడ్డిగూడెంలోని శేషాద్రి నగర్లో పార్క్కి దగ్గరగా ఉన్న గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ జంగారెడ్డిగూడెం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు యోగా కార్యక్రమాలు, యోగా, ధ్యానం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమ్మర్ యోగా క్యాంపు జరుగుతుందండి. దానిలో ఆటలు, పాటలు, సంస్కృతి సాంప్రదాయాలు, శాకాహార విశిష్టత వీటన్నీ చాలా ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉచితము. మరి 15 సంవత్సరాల నుంచి వీరు నిర్వహించడాన్ని మేము చూస్తున్నామండి. మా పిల్లలందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. వాళ్ళు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉదయాన్నే నిద్ర లేచి ఆ ఆటపాటలు, కథలు వంటి కార్యక్రమాలకి యోగా ధ్యానంతో పాటుగా హాజరవటం, ఆ వేదికంతా ఎంతో పండుగ వాతావరణాన్ని మేమందరం చూస్తూ ఉంటామండి. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా, ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఇంకా ఎంతో ఉత్సాహంగా తీసుకొస్తూ వారు చాలా ఆనందాన్ని పొందుతున్నారు. ఉచితంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా చక్కగా హాజరవుతారని మేము చాలా పాంఫ్లెట్స్ పిల్లలకి అందజేయడం జరిగింది. సో వారి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని వారి భావితరాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకునే అంశాలు వారి బ్రెయిన్లో నాటుకుపోతాయి చిన్నతనంలో వేసినవి కాబట్టి వారికి మనం ఇచ్చే సహకారం కనీసం ఓన్లీ 2 అవర్సే, 2 గంటల మాత్రమే. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ విషయాలు చూసుకోవచ్చు. సో ఉదయంనే నిద్ర లేవటం అనేది కూడా మంచి అలవాటు కాబట్టి ఈ సెలవుల సమయాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా నిర్వహించే క్యాంపుకి మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ప్రోత్సహించి అక్కడ తీసుకొచ్చినట్టయితే మీ మేలు వారు మర్చిపోలేరండి జన్మలో. సో చాలా థ్యాంక్ యూ అండి, ఇవన్నీ విన్నందుకు థ్యాంక్ యూ.